Hello, good afternoon. Welcome to paper number 10 explanation for the RRB assistant oriented mains exams, the English section. So, in this section, first you have the comprehension, and after comprehension, there is this double fillers. In fact, you have to fill two blanks with the same word and the second blank with the third word. So, double fillers. Then you have the correction of sentences, and after correction of sentences, there is this close test. And after close test, there is correction of sentences, a new format, a new way of asking these correction of sentences. And after that, again you have a small close test, and after which again you have a double filler. Okay, so I've tried to cover certain new ways of asking questions in this paper. So let's go ahead and do this. In the first part, you have the comprehension. నా ఈ కాంపరెన్షన్లో ఏం చెప్పారంటే, రెండు దేశాల మధ్య కంపారిజన్ ఎప్పుడూ ఫుల్గా సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ కల్చరల్ పరంగా కానీ, లేకపోతే వాళ్ళ సైజ్ ఆఫ్ ది కంట్రీ పరంగా కానీ, వాళ్ళ పాపులేషన్ డెమోగ్రఫిక్స్ పరంగా కానీ, ఫ్యాక్టర్ అండ్ డొమెంట్స్ పరంగా కానీ, ఫ్యాక్టర్ అండ్ డొమెంట్స్ అంటే వాళ్ళకుండే న్యాచురల్ రిసోర్సెస్ పరంగా, అవైలబిలిటీ పరంగా కానీ, వీటన్నిటి పరంగాను దేశాలు డిఫరెంట్ కాబట్టి రెండు దేశాలని కంపారిజన్ చేయడం ఫుల్గా ఎప్పుడూ సాధ్యం కాదు. బట్ ఒకవేళ అలాంటి పరిస్థితి చేయాల్సి కనుక వస్తే, ఇండియాకి సైజ్ పరంగా ఇంకో రకంగా దరిదాపుల్లో బాగా కంపేర్ చేయడానికి అవకాశం ఉన్న దేశం ఏదంటే చైనా. అక్కడి నుంచి ఆధార్ మొత్తం చైనా గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో చైనా వాళ్ళు మనకి వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్లోను, ఐడియాలజీ పరంగాను. సో చైనా బిగినింగ్ ఆఫ్ ది 21st century కల్లా మిడ్ సైజ్డ్ ఎకానమీలోకి మారాలనుకుంది. దానికోసమని వాళ్ళు ఒకప్పుడు బాగా ఇదేనైతే ఇగ్నోర్ చేశారో దాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు, విచ్ ఈజ్ యూజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీని వాళ్ళు అన్ని రకాలుగా, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఆ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అడ్వాంటేజ్ పొందడం స్టార్ట్ చేశారు. అలా చేయడం ద్వారా వాళ్ళ గ్రోత్ని కంపారిటివ్గా పెంచుకోవాలనేది చైనా వాళ్ళ ఉద్దేశం. సో చైనా నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ అంతా హౌ టు యూజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ మిలిటరీ అప్లికేషన్స్, డిఫెన్స్ పరంగా దాన్ని బాగా ఎలా వాడుకోవాలి, దాంట్లో మోర్ ఎఫిషియన్సీ అది ఎలా పొందాలి, ఇలాంటి విశేషాల ముందు ఉన్నట్టుగా ఆథర్ ఈ పారాగ్రాఫ్లో రాసుకొచ్చారు. సో లెట్స్ గో అండ్ ట్రై టు డూ ది కాంప్రహెన్షన్. కంపారిజన్ బిట్వీన్ టూ కంట్రీస్ బికమ్స్ డిఫికల్ట్ బికాజ్, ఎందుకని? బికాస్ ఫస్ట్ చూడండి, ద కంట్రీస్ డిఫర్ ఇన్ దేర్ ఇంటర్నల్ పొలిటికల్ సిస్టమ్స్, ఎస్. ఈచ్ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ డెమోగ్రఫీ, ఎస్. సో బోత్ 1 and 2. నెక్స్ట్, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ చైనా టు బి అకంప్లిష్డ్ బై ద మిడిల్ ఆఫ్ 21st century? ఇందులో ఇచ్చినవి ఏవి కాదు. సో అందుకే నన్ ఆఫ్ దీస్. అది వాట్ అకార్డింగ్ టు ద చైనీస్ విజన్ కెన్ బూస్ట్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైనా? సైన్స్ అండ్ టెక్నాలజీ. సోషల్ పరంగా, ఎకనామిక్ పరంగా ముందుకెళ్ళాలి, బూస్ట్ రావాలి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకోవాలని చైనా ఉద్దేశం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ హ్యాస్ పర్టికులర్లీ బీన్ వాల్యూడ్ బై చైనా? సో చైనా బాగా దేన్ని యాక్సెప్ట్ చేసింది, వాల్యూ చేసింది? డిఫెన్స్ అప్లికేషన్స్ బేస్డ్ ఆన్ హై టెక్నాలజీస్. సో డిఫెన్స్ అప్లికేషన్స్ని హై టెక్నాలజీ తయారు చేసి నెక్స్ట్ వాడాలనేది చైనా ఉద్దేశం. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యావ్ ద చైనీస్ ఐడెంటిఫైడ్ యాజ్ ద పిట్ ఫాల్స్ ఫ్రమ్ దేర్ పాస్ట్? ఒకప్పుడు మనం చైనా దానివల్ల దెబ్బతిన్నాం, ఇప్పుడు అలాంటి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి, అలాంటి దాన్ని పిట్ ఫాల్స్ అంటాం. అవి ఏంటి చైనా ఐడెంటిఫై చేసింది? ల్యాక్ ఆఫ్ ఓరియంటేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టువర్డ్స్ ఎకనామిక్ గ్రోత్, ల్యాక్ ఆఫ్ మెకానిజం ఇన్ దేర్ ఎకనామిక్ యాక్టివిటీస్ టు ప్రమోట్ యూజెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ రెండింటిని పిట్ ఫాల్స్గా చైనా తెలుసుకుంది. సో 1 and 2 అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఆఫ్ చైనాస్ న్యూ విజన్స్? సో చైనాకి ఇప్పుడున్న కొత్త విజన్స్ ఏంటి? టు అగ్మెంట్ పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అది కరెక్ట్. టు ట్యాకిల్ ఎఫెక్టివ్లీ ప్రెషర్స్ బ్రాట్ ఆన్ బై ది ఎన్వైరన్మెంట్, అది కూడా కరెక్ట్. టు యూటిలైజ్ మోడర్న్ టెక్నాలజీ ఫర్ బ్రింగింగ్ ది లాటెంట్ పవర్ అండర్ కంట్రోల్, అది లేదు. సో ఓన్లీ 1 and 2 అవుతుంది. వై కాంట్ స్మాలర్ కంట్రీస్ టేక్ అప్ బిగ్ టెక్నాలజికల్ ప్లానింగ్? చిన్న దేశాలు పెద్ద పెద్ద టెక్నాలజికల్ ప్లానింగ్ ఎందుకు తీసుకోలేవు? బికాజ్ వాళ్ళ మార్కెట్ సైజు చాలా చిన్నది, ఆ మాట చెప్పారు దాంట్లో. సో ఆప్షన్ బి, దే హ్యావ్ స్మాలర్ డొమెస్టిక్ మార్కెట్ సైజ్. విచ్ వన్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఈజ్ సిమిలర్ టు ద వర్డ్ ఎండోమెంట్స్ హైలైటెడ్ ఇన్ ది ప్యాసేజ్? ఫ్యాక్టర్ ఎండోమెంట్స్ అన్నారుగా, ఎండోమెంట్స్ అంటే గిఫ్ట్లనే అర్థం వస్తుంది ఇక్కడ. న్యాచురల్ రిసోర్సెస్ ఆ కంట్రీకి గిఫ్ట్ల రూపంలో దొరకడం అని. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ది యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ పివటల్? పివటల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం. దానికి ఆపోజిట్ ఏంటి ఇచ్చిన ఆప్షన్స్లో? ఇర్రెలవెంట్, అసలు దాని గురించి పెద్ద చెప్పుకోకర్లేదు, అంత వర్త్ విషయం కాదు అని అర్థం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ యాంటోనిమ్ టు ద వర్డ్ ప్యారిటీ? ప్యారిటీ అంటే సిమిలారిటీ అని అర్థం. దానికి ఆపోజిట్ ఏంటంటే అడిగాడు ఇన్ఈక్వాలిటీని, ఇన్ఈక్వాలిటీ. సో దట్స్ అబౌట్ ది కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ తర్వాత నెక్స్ట్గా డబల్ ఫిల్లర్స్ చూద్దాం. ఇందాక నేను చెప్పినట్టుగా దీంట్లో 2 వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్డ్తోనే 2 బ్లాంకులు ఫిల్ అవ్వాలి, సెకండ్ వర్డ్తో 3rd బ్లాంక్ ఫిల్ అవ్వాలి. అలాంటి డబుల్ ఫిల్లర్స్ ఇవి.
చూడండి, we realized that he was the major dash as dash voices rose against the dash bureaucrats అని ఉంది. సో we realized that he was the major dissident. డిసిడెంట్ అంటే అర్థం ఏంటి? ఎవరైతే వాయిస్ ఆఫ్ డిసెంట్ అంటే అర్థం ఏంటి? నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను అర్థం. ఆ మాట్లాడుతున్న వాళ్ళు ఈయనే మేజర్ డిసిడెంట్ అంటే ఆ గట్టిగా వినిపిస్తున్న, నాకు వ్యతిరేకంగా వినిపిస్తున్న వాయిస్లో మేజర్ వాయిస్ ఇతంది. యాజ్ డిసిడెంట్ వాయిసెస్, మళ్ళీ ఎస్, నాకు వ్యతిరేకంగా ఎవరైతే నేను నచ్చలేదని మాట్లాడుతున్నారో ఆ వాయిసెస్ రోజ్ అగెయిన్స్ట్ డాష్ బ్యూరోక్రాట్స్. ఎలాంటి బ్యూరోక్రాట్స్? వీళ్ళు హోప్లెస్ బ్యూరోక్రాట్స్. అంటే చెప్పి చూసాం, చెప్పినా ఎక్కడ ఎలాంటి హోప్ లేదు వీళ్ళు మారతారని. అలాంటి హోప్లెస్ బ్యూరోక్రాట్స్కి వ్యతిరేకంగా వినిపిస్తున్న డిసిడెంట్ వాయిసెస్లో అతనిదే మేజర్ డిసిడెంట్. సరిపోయింది. మిగతా చూడమ్మా, రెబల్ అనే మాట వాడకూడదా అంటే వాడచ్చు. వీ రియలైజ్ దట్ హీ వాజ్ ద మేజర్ రెబల్ యాజ్ రెబల్ వాయిసెస్ రోజ్ అగెయిన్స్ట్ ది టైరేడ్ బ్యూరోక్రాట్స్ అని ఉంది. టైరేడ్ అంటే అర్థం ఏంది? క్రిటిసిజం అని అర్థం. క్రిటిసిజం బ్యూరోక్రాట్స్ ఏంటి? సో అందుకని అక్కడ పనికి రాలా. ఫస్ట్ది మ్యాచ్ అయినా రెండోది పోయింది. అలానే సెకండ్ ఆప్షన్లో గఫా అని ఒక మాట ఉంది. గఫా అంటే అర్థం ఏంటి? బిగ్ లాఫ్, పెద్దగా నవ్వడం అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ గఫా. సో అందుకని అది పనికి రాలేదు. సో అందుకని దీంట్లో పనికి వచ్చేది ఏది? ఆప్షన్ సి. నెక్స్ట్, my attempt to dash the CEO's high status in the company was an action to dash my position and sweet talk him into dash off on the deal. ఎప్పుడైనా డీల్ మీద ఏం చేస్తాం మనం? సైన్ చేస్తాం. ఆ డీల్ నాకు ఆయనకి మధ్య డీల్ కుదిరిందంటే ఆయన డీల్ మీద సైన్ చేయాలి. సో సైనింగ్ అనే మాట ఎక్కడ ఉంది? బీలోనే ఉంది. సో ఆప్షన్ బీలో ఫస్ట్ది సరిపోతుందో చూద్దాం. మై అటెంప్ట్ టు అగ్రాండైజ్ ద CEO's హై స్టేటస్. అగ్రాండైజ్ అంటే అర్థం ఏంటి? ఉన్న పవర్ని పెంచడం. సో CEO అనే ఆయన స్టేటస్ని గొప్పగా నేను ఎందుకు మాట్లాడాను? ఇన్ ది కంపెనీ వాజ్ అన్ యాక్షన్ టు అగ్రాండైజ్ మై పొజిషన్, అంటే నా పొజిషన్నే పవర్ఫుల్ చేసుకోవడం కోసం చేశాను. సరిపోయిందిగా రెండు చోట్ల. అండ్ స్వీట్ టాక్ హిమ్ ఇన్ టు సైనింగ్ ఆఫ్ ఆన్ ది డీల్ అనమాట అది. నెక్స్ట్, యూ మస్ట్ డాష్ దిస్ రెగ్యులర్లీ ఇన్ ఆర్డర్ టు మాస్టర్ ది డాష్ సో దట్ యూ కెన్ స్టే డాష్ అని అడిగారు. సో యూ మస్ట్ ఎక్సర్సైజ్ దిస్ రెగ్యులర్లీ ఇన్ ఆర్డర్ టు మాస్టర్ ది ఎక్సర్సైజ్ అని ఉండాలి. సో దట్ యూ కెన్ స్టే సాలుబ్రియస్. సాలుబ్రియస్ అంటే హెల్తీ అని అర్థం. నిజం ఎంత భయంకరమైన మాట వాడారు ఇంగ్లీష్లో. సాలుబ్రియస్ అంటే బీయింగ్ ఫిట్ అండ్ హెల్తీ అని అర్థం. ఇచ్చిన ఆప్షన్స్లో ఇంకో చోట బాల్క్ అని ఒక మాట ఉందా? బాల్క్ అంటే అర్థం ఏంటి? యు ఆర్ అన్విల్లింగ్ టు యాక్సెప్ట్ అన్ ఐడియా. ఎవడో చెప్పిందని నువ్వు వ్యతిరేకించావు, దట్ యూ కాల్ ఇట్ యాస్ బాల్క్. సరే, అది ఇక్కడ ఎలాగో పనికిరాదు. సో అందుకని ఎక్సర్సైజ్ అనే మాట, సెలబ్రియస్ అనే మాట మనకి వస్తుంది. నెక్స్ట్ చూడండి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. జనరల్ నార్మల్ కరెక్షన్ ఆఫ్ ఓరియంటెడ్ సెంటెన్సెస్ ఇవి. ఇన్సూరెన్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. ప్రైమరీలీ యూజ్ అన్నారు. యూజ్ టు హెడ్జ్ అగెయిన్స్ట్ ద రిస్క్. సో ఎలా ఉండాలి? ఇది ప్రైమరీలీ యూజ్డ్ అని ఉండాలి. వాడబడుతుంది రిస్క్కి వ్యతిరేకంగా హెడ్జ్ చేయడం కోసం. సో అందుకని యూజ్డ్ అని ఉండాలి. ఓకే. అపాల్డ్ బై ది క్యాట్రీనా డిలేస్. క్యాట్రీనా అంటే యుఎస్లో వచ్చిన హరికేన్ ఉంది కదా, దాని రెఫరెన్స్ ఇది. సో అపాల్డ్ బై ది క్యాట్రీనా డిలేస్, కాంగ్రెస్ క్రియేటెడ్ 3 న్యూ ఎమర్జెన్సీ లోన్ ప్రోగ్రామ్స్ టు గెట్ లోన్స్ టు పీపుల్ మచ్ ఫాస్ట్ బట్ ది ఏజెన్సీ నెవర్ ఇంప్లిమెంటెడ్. సో మచ్ అన్నారంటే దీన్ని కంపారిజన్ చేసి చెప్పారు. సో మచ్ ఫాస్టర్ అని ఉండాలి. మచ్ ఫాస్ట్ కాదు, మచ్ ఫాస్టర్. నెక్స్ట్గా లెట్ us go and do the క్లోజ్ టెస్ట్. నా క్లోజ్ టెస్ట్ విషయానికి వస్తే, ఒక ఆపరేషన్ థియేటర్లో రాజస్థాన్లో జోధ్పూర్లో సిజేరియన్ సెక్షన్ జరుగుతున్న దగ్గర 2 డాక్టర్ల మధ్య వెర్బల్ స్పాట్ అంటే గొడవ జరిగింది. ఆ గొడవ చివరికి ఎక్కడో మన మెడికల్ కౌన్సిల్ దాకానో ఎక్కడో ఏదో కాలేజీకి సంబంధించిన డీన్ దాకానో వెళ్ళింది. రిగార్డింగ్ ఎనస్థీషియా గురించి, ఆ పేషెంట్ అంతకుముందు ఏదైనా ఫుడ్ తిందా తినలేదా అనే దాని గురించి, ఇలాంటి విషయం గురించి చెప్పారు. చూడండి. The operation theatre of Jodhpur's Umeid Hospital turned into a virtual battleground on Tuesday when a verbal dash broke between 2 doctors. నేను వెర్బల్ స్పాట్ అని ఒక మాట వాడాను. స్పాట్ అంటే చిన్న గొడవ అని అర్థం. ఇక్కడ స్పాటే ఎందుకు వాడాలి? ఆప్షన్స్లో ఆర్గ్యుమెంట్ అని ఉంది కదా, ఆర్గ్యుమెంట్ ఎందుకు వాడకూడదు అని మీరు అన్నారనుకోండి, ఆర్గ్యుమెంట్ బ్రోక్ బిట్వీన్ 2 people అనే మాట ఉండదు. దేర్ ఇస్ నో బ్రేకింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, రైజింగ్ ఆఫ్ ఆర్గ్యూ. ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ ఉద్భవించిందనే మాట ఉంటుంది తప్ప బ్రేక్ అయిందనే మాట ఉండదు. అదొక కారణం. పైగా ఈ స్పాట్ అనే మాట నేనండం కాదు, ప్యాసేజ్లో ఇంకా కిందకి వెళ్ళిన దగ్గర మీకే ఓ చోట ఈ స్పాట్ అనే మాట వాళ్ళే వాడతారు. ప్యాసేజ్లో ఆ క్లూలు ఉంటాయి. అందుకనే క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ముందు మొత్తం ప్యాసేజ్ అంతా చదివి క్లోజ్ టెస్ట్ చేయాలి. సో అందుకని స్పాట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, spat broke between 2 doctors operating on a pregnant woman. In a video captured by a staff member in the operation theatre on a mobile phone, both the doctors were seen arguing loudly, calling each other names. Each other names అంటే వీడి పేరు వాడు, వాడి పేరు వీడు పిలిచాడని కాదు, వీని వాడు వాడిని వీడు తిట్టుకున్నారని అర్థం. భయంకరమైనది. And even dash each while conducting an emergency surgery. And even dash each ఏంటది? థ్రెటనింగ్.
ఒకనోడు వేలు చూపించుకొని థ్రెటన్ చేసుకునేదాకా కూడా పోయారు వాళ్ళు. ఎమర్జెన్సీ సర్జరీ ఆన్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ లయింగ్ ఆన్ ది ఆపరేషన్ టేబుల్. ది ఎమర్జెన్సీ ఆపరేషన్ వాజ్ అండర్వే. ఈ అండర్వే అనే మాట సరిగ్గా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తర్వాత వస్తుంది ఇది. అండర్వే డ్యూ టు ద లో హార్ట్ బీట్ ఆఫ్ ది డాష్. ఏంటది? ఫీటస్. ఇది గుర్తుపెట్టుకోండి. చైల్డ్ అనకూడదు. పుట్టిన తర్వాత కొంత వయసుకు వస్తే అది చైల్డ్. అంతకంటే చిన్నోడు అప్పుడప్పుడే బుడిబిడి నడకలు వేస్తున్నాడు అనుకోండి, అది టాడ్లర్. ఇంకా పొట్టలోనే ఉంటే దట్ ఈస్ ఫీటస్. ఇది గుర్తుపెట్టుకోండి. సో పొట్టలో ఉంటేనే ఫీటస్, పుట్టిన తర్వాత అయితే ఒక పేరు బేబీ, టాడ్లర్, చైల్డ్, మ్యాన్, అలా. సో ఫీటస్. Which is when the incident took place. Both doctors kept fighting as one was seen involved in the surgery. When one of the doctors, the obstetrician ante who is involved in the surgery regarding pregnancy అని అర్థం. obstetrician finally delivered the baby at a hospital in Rajasthan. The baby didn't survive. సో మొత్తానికి ఏదైనా వీళ్ళు కొట్టుకున్నా కూడా ఫైనల్గా ఆ బేబీ అయితే సర్వైవ్ కాల. డెలివరీ అయిన తర్వాత బేబీ చూసారా, బేబీ డింట్ సర్వైవ్ అంటే డెలివరీ అయిపోయింది అప్పటి. According to a report in NDTV, the argument erupted between doctors Ashok Nainwal and MK Tuck during an emergency cesarean surgery అని ఉండాలి. cesarean surgery scheduled because of the feeble heartbeat of the fetus. చూసారా ఇక్కడ వచ్చింది fetus అని. It appears to have started when Dr. Nainwal, the obstetrician, whether the patient had eaten before. Questioned, అడిగాడు ఆయన ఆపరేషన్కి ముందు ఏమైనా తిందా లేదా అని. The anesthesiast, ఎవరైతే డాక్టర్ టక్ ఉన్నాడో, reportedly tried to have a junior doctor carry out tests which Dr. Nainwal did not agree with. It quickly degenerated into shouting and name calling. A nurse and another doctor are seen trying to stop them and reminded them that a surgery was underway. ఇందాక ఈ మాట గుర్తుపెట్టుకోండి అని చెప్పా. అండర్వే అంటే జరుగుతోంది, ఇన్ ప్రోగ్రెస్ అని అర్థం. రాజస్థాన్ హైకోర్టు టుక్ డాష్ ఆఫ్ ది ఇన్సిడెంట్. ఏంటది? కాగ్నిజెన్స్ అంటే పరిగణలోకి తీసుకున్నారు, థింక్ చేయడం స్టార్ట్ చేశారు దాని మీద. ఆఫ్ వెర్బల్ స్పాట్ between the doctors. చూసారు ఇక్కడ వచ్చింది verbal spat between the doctors in the operation theatre. The principal of Sampurnananda Medical College Albert had said he was informed about the viral video where two doctors were quarreling and using dash language, indecent language, ఫౌల్ లాంగ్వేజ్ అంటే ఉండదు, అది లేదు ఆప్షన్స్లో. ఇండీసెంట్ లాంగ్వేజ్ ఇన్సైడ్ ద ఆపరేషన్ థియేటర్. హీ ఆల్సో రివీల్డ్ ఏ కమిటీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ బేస్డ్ ఆన్ దిస్ కమిటీస్ రిపోర్ట్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్. డాష్ ద హోల్ ఇన్సిడెంట్. ప్రిన్సిపల్ భాట్ ఆల్సో సెడ్ దే హ్యావ్ రికమెండెడ్ ది గవర్నమెంట్. ఏంటది? డాష్ ద హోల్ ఇన్సిడెంట్ అంటే కన్సిడరింగ్ కండెమ్నింగ్. సో దాన్ని కండెమ్ చేశాడంటే దాన్ని తప్పని అన్నాడు ఆయన, తిట్టిపోసాడు. కండెమ్నింగ్ ది హోల్ ఇన్సిడెంట్ ఆయన కమిటీ కూడా వేసామని రికమెండేషన్ చేశాడు గవర్నమెంట్కి. ది ఆన్ లుకర్స్ అంటే అక్కడ నిలబడి ఎవడైతే చూస్తున్నాడో హ్యావ్ సెడ్ దట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫైట్ వాస్ సచ్ దట్ ది డాక్టర్స్ వుడ్ హ్యావ్ బీటన్ అప్ ఈచ్ అదర్. లిటరల్ కొట్టుకున్నారు ఇక వాళ్ళు. అమిడ్ ద స్పాట్ ది డాక్టర్ స్టాండింగ్ ఇన్సైడ్ ది ఆపరేషన్ థియేటర్ కెప్ట్ లుకింగ్ ఆన్ యాజ్ మియర్. ఆన్ లుకర్స్ అనే మాట ఆల్రెడీ చెప్పారు కదా, ఎవడైతే అక్కడ నిలబడి చూస్తున్నారో వాళ్ళు. వీళ్ళు ఏమైపోయారు? చూస్తూ కూడా ఏం చేయలేకపోయారు. స్పెక్టేటర్స్ అనే మాట వాడాలి ఇక్కడ. చూస్తూ అలా ఉండిపోయారు అంతే. సో దే బికేమ్ మియర్ స్పెక్టేటర్స్. దట్స్ అబౌట్ ది క్లోజ్ టెస్ట్. సో క్లోజ్ టెస్ట్లో చూడమ్మా జాగ్రత్తగా, అందులోనే క్లూస్ ఉంటాయి, మీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కానీ. రైట్, ఇక న్యూ మోడల్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. ఇది అంటే 5 సెంటెన్సెస్ ఇచ్చి అన్ని రకాలుగా గ్రామటికల్గా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏదో ఐడెంటిఫై చేయాలి. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. అందులో ఫస్ట్ చూడండి. In addition to its speed in performing complicated calculations, the computer has an ability to reproduce, rearrange and reconstruct information that proves to be invaluable asset అన్నారు. ఇన్ఫర్మేషన్ అనేది బోత్ సింగులర్ ప్లూరల్ కూడా. సో అందుకని ఇక్కడ ప్లూరల్ చాలా విషయాల గురించి చెప్పారు కాబట్టి సో ఇన్ఫర్మేషన్ దట్ ప్రూఫ్ అని ఉండాలి, ప్రూఫ్స్ కాదు. సో దేర్ ఫోర్ ఫస్ట్ ఇది పోయింది. సెకండ్ బీ చూడండి. ఏ కంప్యూటర్ ఈస్ ప్రోగ్రామ్డ్ ఫస్ట్ అండ్ దెన్ ఫెడ్ విత్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కోడ్, బీ ఇట్ ఫోర్ట్రాన్, ఆల్గోర్ ఆర్ కోబాల్. ఇందులో తప్పేం లేదు, ఇది కరెక్ట్. ఆప్షన్ సి చూడండి. ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ కన్వేడ్. డిఫరెంట్ ఫేజెస్ అంటే చాలా కదా అవి, సో ఆర్ కన్వేడ్ అని ఉండాలి, ఈజ్ తప్పు. ది డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ నౌ డైరెక్టెడ్ టువర్డ్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ది మీనియేచరింగ్ ఆఫ్ ది కాంపోనెంట్స్. మీనియేచరింగ్ కాదు, మీనియేచరైజేషన్ అని ఉండాలి, మీనియేచరైజేషన్ ఆఫ్ ది కాంపోనెంట్స్. నెక్స్ట్, టుడే a chip of silicon smaller than the thumbnail of an infant accommodate. చిప్ అనేది ఏంటి? సింగిల్. సో అకామిడేట్ చేస్తుంది, సో అకామిడేట్స్ అని ఉండాలి. సో అవన్నీ తప్పులు, ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ చూడండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ 5 ఆప్షన్లు చూద్దాం. ఎవ్రీవన్ ఈజ్ టాకింగ్ అబౌట్ కంప్యూటర్స్ నెట్వర్కింగ్ ఫ్రమ్ ఏ చైల్డ్ టు అన్ ఓల్డ్ మ్యాన్. కంప్యూటర్స్ నెట్వర్కింగ్ దగ్గర కంప్యూటర్స్లో అపాస్ట్రఫీ ఎస్ రావాలి. కంప్యూటర్ల యొక్క నెట్వర్కింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, సో అది నా తప్పు. ఇట్ హెల్ప్స్ ఎ డాక్టర్ ఇన్ హిస్ డయాగ్నోసిస్, హెల్ప్స్ ఎన్ ఇంజనీర్ ఇన్ హిస్ మల్టీఫెరేషియస్ యాక్టివిటీస్, గైడింగ్ ఏ పైలట్. అక్కడేమో హెల్ప్స్, ఇక్కడ కూడా గైడ్స్ అని ఉండాలి, గైడింగ్ అని ఇచ్చారా, తప్పు తీసేయండి.
It is an important part of every institution, every office and every establishment, public or private in several countries. ఇందులో తప్పేం లేదు. నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ ఈజ్ బేసికలీ అన్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటింగ్ మెషిన్. మళ్ళీ ఆ సింగులర్ కదా, ఈజ్ బేసికలీ యాన్ ఎలక్ట్రానిక్ అంటే సింగులర్ అది. విచ్ పర్ఫామ్ అనుంది, విచ్ పర్ఫార్మ్స్ అని ఉండాలి. ఇట్ యాక్సెప్ట్స్ డేటా, పర్ఫార్మ్స్ ఆపరేషన్స్ అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్ గివెన్. ఇన్స్ట్రక్షన్ ఒకటే ఇస్తామా? కాదు, చాలా ఇస్తాం. సో ఇన్స్ట్రక్షన్స్ గివెన్ అని ఉండాలి. నెక్స్ట్ వన్, సిక్ మ్యాన్ హోప్స్ టు బి వెల్ సూన్ ఆర్ లేటర్. సో ఎప్పుడైనా ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వాడాలమ్మా? సూనర్ ఆర్ లేటర్ అని ఉండాలి, ఇప్పుడు అప్పుడు. సో అందుకని సూనర్ ఆ తప్పు. ఇట్ ఈస్ హోప్ దట్ సస్టైన్ లైఫ్. హోప్ అనే సింగులర్. ఇట్ ఈస్ హోప్ దట్ సస్టైన్స్ లైఫ్. సో లైఫ్ను బతికించడానికి ప్రధాన కారణం నమ్మకం. రేపు పొద్దున్న లేస్తాము అని మనకు నమ్మకంతో వాళ్ళని నిద్రపోతాం మనం. సో హోప్ ఆ తప్పు. సి చూడండి, ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యుమానిటీ ఈజ్ విట్నెసింగ్ అన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ నాలెడ్జ్. దీంట్లో తప్పేం లేదు, అన్ని కరెక్టే. నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ ఏ మెషిన్ దట్ ప్రామిసెస్ టు బీట్ మ్యాన్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆర్ వన్ ఆఫ్ ది లేటెస్ట్. ఏ మెషిన్ అని కదా అన్నాడు, సింగులర్. సో ఈజ్ వన్ ఆఫ్ ది లేటెస్ట్ అని ఉండాలి. ది కంప్యూటర్ ఫీవర్ హ్యావ్ కాట్ ఎవ్రీబడి ఫ్రమ్ ఏ చైల్డ్ ఆఫ్ 3. కంప్యూటర్ ఫీవర్ అనే సింగులర్, మళ్ళీ హ్యావ్ కాట్ అన్నాడు, హ్యాజ్ కాట్ అని ఉండాలి. సో అది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెట్ ఆఫ్ 5 స్టేట్మెంట్స్. వీ మస్ట్ ప్లవ్ అవర్ ఫీల్డ్ అండ్ డగ్ ది ఎర్త్. డగ్ అంటే ఆల్రెడీ తవ్వేశామని, వీ మస్ట్ ప్లవ్ అంటే ఇప్పుడు తవ్వాలని కదా. సో డగ్ ది ఎర్త్ కాదు, డిగ్ ది ఎర్త్ అని ఉండాలి. సో దేర్ఫోర్ అది తప్పు. నెక్స్ట్, ద ఫ్రూట్ ఆఫ్ లేబర్ మే బీ లేట్. ఫ్రూట్ ఆఫ్ లేబర్ కాదుగా, ఒకటే కాదుగా, చాలా ఫ్రూట్స్ ఆఫ్ లేబర్. నెక్స్ట్, వన్ మస్ట్ నాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హోప్ ఇన్ లైఫ్. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అన్నారు, అది కాదు, ఓఎఫ్ ఆఫ్ ఏ, డిప్రైవ్డ్ ఆఫ్ హోప్. హోప్ అనే దాన్ని తీసేయకూడదు ఒక మనిషి జీవితంలో. సో అందుకని అది తప్పే. ఆల్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ హోప్, ఇది కరెక్ట్. ఇచ్చిన వాటిలో ఇది కరెక్ట్. నెక్స్ట్, ఏ మ్యాన్ గోస్ ఆన్ ఫైటింగ్ స్ట్రగ్లింగ్ అండ్ స్ట్రైవింగ్ టిల్ హీ హ్యావ్. ఏ మ్యాన్ కదా, మళ్ళీ హ్యావ్కి బదులు హ్యాజ్ అని ఉండాలి. నెక్స్ట్ చూడండి, లాస్ట్ది ఇందులో, దేర్ ఈజ్ ఎట్ టైమ్ సంథింగ్ గుడ్ ఇన్ అన్ ఈవిల్. దేర్ ఈజ్ ఎట్ టైమ్స్, అప్పుడప్పుడు అని చెప్పడం. సో ఎట్ టైమ్స్ అని ఉండాలి. ఇవన్నీ యూసేజ్ పరంగా తప్పులమ్మ. వన్ కెన్ నెవర్ బీ అవేర్ ఆఫ్ ఆల్ దట్ లై ఇన్ స్టోర్ ఫర్ హిమ్. వన్ అంటే మళ్ళీ సింగులర్, దట్ లైస్ ఇన్ స్టోర్ అని ఉండాలి. మేబీ దట్ అన్ అపరెంట్లీ హార్మ్ఫుల్ థింగ్ మే కమ్అట్ టు బీ రియల్లీ యూస్ఫుల్ ఇన్ ద లాంగ్ రన్. రియల్లీ అనేది యాడ్జెక్టివ్ కాదు. సో అందుకని వెరీ యూస్ఫుల్ అని ఉండాలి, వెరీ యూస్ఫుల్ ఇన్ ది లాంగ్ రన్. అది తప్పే. మ్యాన్ మస్ట్ దేర్ ఫోర్ కెప్ట్ ఆన్ డూయింగ్ హిస్ డ్యూటీ, కీప్ ఆన్ డూయింగ్, చేస్తూ ఉండాలి పని. సో అది పోయింది. సో లాస్ట్దే కరెక్ట్ అయితే. రివార్డ్ మే బీ డిలేడ్ బట్ ఇట్ కెనాట్ బీ డినైడ్. సో నీకు రివార్డు లేట్గా రావచ్చు, బట్ నువ్వు హార్డ్ వర్క్ చేస్తే రాకుండా అయితే ఉండదు. సో రివార్డ్ మే బీ డిలేడ్ బట్ కెనాట్ బీ డినైడ్. సో అది కరెక్ట్. సో ఇది కొత్త వే ఆఫ్ డూయింగ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రైట్. నెక్స్ట్ ఇక చిన్న క్లోజ్ టెస్ట్ ఉంది, మళ్ళీ అది చూద్దాం. గణేష్ చతుర్థి సెలబ్రేటెడ్ డాష్ ఎవ్రీ ఇయర్ ఫెర్వెంట్లీ. ఫర్వెంట్ అంటే విత్ సో మచ్ ఆఫ్ ఎంతూజియాజం అని అర్థం. ఫెర్వెంట్లీ every year in various parts of the country, especially Maharashtra. The festival marks the birthday of Lord Ganesha and lasts for 10 days. Grand dash leading to large water bodies. ఇక్కడ రెండు మాటలు మ్యాచ్ అవుతాయి అమ్మ. గ్రాండ్ క్యాల్వకేడ్. క్యాల్వకేడ్ అంటే ప్రొసెషన్, గ్రూప్ ఆఫ్ పీపుల్ నడుచుకుంటూ వెళ్ళడం. అలానే ప్రొసెషన్స్ అనే మాట కూడా ఉంది. అందుకని దీనికి ఆన్సర్ ఏం పెట్టాలి? బోత్ ఏ అండ్ సి అని పెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి, బోత్ ఏ అండ్ సి. లీడింగ్ టు లార్జ్ వాటర్ బాడీస్ ఆర్ హౌ గణేష ఐడిల్స్ ఆర్ బిడ్ ఫేర్వెల్. ఫేర్వెల్ అంటే ఇక అలా పంపించేస్తారు గణేశాని. ది కాజ్ ఆఫ్ వరీ ఫర్ సెవరల్ ఇయర్స్ హ్యాస్ బీన్ ది అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్ దట్ కాజ్ డ్యూరింగ్ అని 2-3 లైన్స్ కిందకి వెళ్ళిపోతే, ఫ్రమ్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇన్సెన్స్ స్టఫ్డ్ ఇన్ పాలిథీన్ బ్యాగ్స్ ఐడిల్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దట్ ఆర్ డాష్ ఫర్ అండర్ వాటర్ ఎకాలజీ. ఏంటది? దట్ ఆర్ టాక్సిక్ అంటే పాయిజనస్ ఫర్ అండర్ వాటర్ ఎకాలజీ. ఆల్ గో స్ట్రైట్ ఇన్ టు లోకల్ వాటర్ బాడీస్. టు యాడ్ టు ద ప్రాబ్లమ్ ది ఐడిల్స్ ఆర్ ఆఫెన్ డెకరేటెడ్ విత్ పెయింట్స్ హెవీ ఆన్ లెడ్ అండ్ మెర్క్యూరీ విచ్ వన్స్ డాష్. ఏంటది? విచ్ వన్స్ ఇమ్మర్స్డ్ ఇన్ టు ది వాటర్, ముంచగానే. యాడ్స్ టు ది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ డెస్ట్రాయింగ్ ఫ్లోరా అండ్ ఫౌనా. ఇది ఈ క్లోజ్ టెస్ట్. అయితే దీంట్లో కొన్ని మాటలకు మీనింగ్స్ కావాలంటే చూడండి. సెకండ్ బ్లాంక్లో ట్రిబ్యులేషన్స్ అని ఉందా? ట్రిబ్యులేషన్ అంటే గ్రేట్ ట్రబుల్ అని అర్థం. థర్డ్ బ్లాంక్లో మొఘల్ అని ఒక మాట ఉందా? మూవీ మొఘల్, ఇదిన్నారా రామానాయణ అలా పిలుస్తారు. మొఘల్ అంటే ఆ పలానా ఫీల్డ్లో చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పడం. అంతేగాని మొఘల్స్ అంటే ఆ ఢిల్లీ సుల్తాన్లు మొఘల్స్ వాళ్ళు కాదు. మొఘల్ అంటే ఆ పలానా ఏరియాలో గొప్పవాడు అని అర్థం, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టుగా. ఆ తర్వాత అదే సెంటెన్స్లో ఎస్పాలియర్ అని ఉంది కదా. ఎస్పాలియర్ అంటే ఒక తీగలు, చెట్టు అల్లుకునే తీగలు ఉంటాయి కదా, అలాంటి దాన్ని ఎస్పాలియర్ అంటాం. ఇంకేమున్నాయి కొత్త వర్డ్స్ ఇందులో? ర్యాన్కార్ అని ఒక మాట ఉంది లాస్ట్లో. ర్యాన్కార్ అంటే బెటర్నెస్ అని అర్థం.
ఓకే రైట్. లెట్స్ గో అండ్ డూ ది లాస్ట్ పార్ట్, దట్ ఈస్ ది డబుల్ ఫిల్లర్స్. ఒకటే వర్డ్తో రెండింటిని ఫిల్ చేయాలి. లెట్స్ గో అండ్ ట్రూ దిస్. సమ్ పొలిటీషియన్స్ థింక్ దే ఆర్ డాష్, పీపుల్ రిగార్డ్ గాడ్ యాజ్ సంథింగ్ డాష్ అని అన్నారు. సో రెండింటికి ఆమ్నీ పొటెంట్ అని వాడాలి. ఆమ్నీ పొటెంట్ అంటే నేను ఏమన్నా చేయగలను. భగవంతుడు ఏమైనా చేయగలడని జనాలు నమ్ముతారు, పొలిటీషియన్ కూడా నేను ఏమైనా చేయగలడని నమ్ముతాడు. సో రెండు ప్రకారంగా మ్యాచ్ అయ్యేది అది. అందులో ఇంకొక మాట ఉంది చూడండి, ఫ్లే అని. ఫ్లే అంటే ఒకటికున్న స్కిన్ను వలవడం, చర్మం ఒలిచారంటారు సార్, దట్ యూ కాల్ ఇట్ ఎస్ ఫ్లే. ఓకే, అది పనికిరాదు. ద పీపుల్ ఆఫ్ హిందుస్థాన్ రెసిడెన్సీ నౌ సీమ్ టు లివ్ ఇన్ హార్మనీ. హార్మనీ అంటే గొడవలు లేకుండా అందరు కలిసి ఉన్నారని అర్థం. రెండో దాంట్లో మనకు వస్తుందా, ది హార్మనీ ప్లేడ్ బై విలియం జైన్. హార్మోని అంటే ఇన్స్ట్రుమెంట్ కూడా, అది ప్లే చేసిన విలియం జైన్ అందరూ మెచ్చుకున్నారు. సో రెండు చోట్ల మనకు వచ్చింది ఈ మాట. నెక్స్ట్ అందులోనే చూడమ్మా, క్యాకోఫోనీ అని ఒక మాట ఉందా. క్యాకోఫోనీ అంటే ఒకేసారి రకరకాల సౌండ్లు కొట్టారనుకోండి పద్ధతి లేకుండా, అంటే అది ఎవడు ఏం సౌండ్ చేశాడు, దాంట్లో మ్యూజిక్ ఏం లేదు, సెన్స్ ఏం లేదు, ఎలా పడితే అలా కొడుతున్నారు. దట్ యూ కాల్ ఇట్ ఎస్ క్యాకోఫోనీ. ఫోనీ అంటే సౌండ్ కదా. తర్వాత ఇంకోటి అందులోనే ప్రేట్ అని ఒక మాట ఉందా. ప్రేట్ అంటే టాకింగ్ సంథింగ్ ఫూలిష్లీ, అర్థం లేకుండా మాట్లాడితే ప్రేట్ అంటారు. నెక్స్ట్, సలీం యాక్సెప్టెడ్ ది హార్డ్ ట్రూత్ దట్ ది ఎఫ్ఐఆర్ ఈజ్ ఓవర్ అని ఉండాలి. ఎఫ్ఐఆర్ ఇక అయిపోయింది ఇక్కడతో అని వాడు యాక్సెప్ట్ చేశాడు ఫైనల్గా. ఎవ్రీథింగ్ వాజ్ డస్టెడ్ ఓవర్ విత్ ఎ ఫైన్ లేయర్ ఆఫ్ సూట్. సూట్ అంటే వేసుకునేది కదా, SOOT సూట్ అంటే ఈ ఫ్యాక్టరీల నుంచి వాటి నుంచి పొగలు వస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో చెట్ల మీద వాటి మీద చూడండి మీరు, మొత్తం అంతా ఈ మసి పెట్టినట్టు ఉంటుంది, దాన్ని సూట్ అంటాం. సో మొత్తం ఈస్ ఆల్ కవర్డ్ ఓవర్ విత్ సూట్ అని అర్థం. సో ఓవర్ అనే మాట రెండు పక్కల మనకి వచ్చింది. అయితే అందులో మిగిలిన ఆప్షన్స్కి మీనింగ్స్ చూడండి. పోసిట్ అని ఒక మాట ఉందా. పోసిట్ అంటే ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఫార్వర్డ్ అన్ ఆర్గ్యుమెంట్, నా వాదన వినిపించే ప్రయత్నం చేయడానికి పోసిట్ అంటారు. ఐసిల్ అంటే స్మాల్ ఐలాండ్ అని అర్థం. ఇండ్యూబిటబుల్ అంటే అన్క్వశ్చనబుల్ అని అర్థం. ఇవన్నీ మిగిలిన వాటికి మీనింగ్స్ అవి. నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ చూడండి. ద క్రూడ్ డాష్ వాజ్ డైరెక్టెడ్ అట్ ది యాక్టర్ ఆఫ్ ది కాంటెంపరీ టైమ్స్. ఏంటది? క్రూడ్ సెటైర్ అంటే వ్యంగ్యాస్త్రం వేశారు. ఇవాళ రోజుల్లో నటిస్తున్న నటీనటుల మీద వేశారు ఆ వ్యంగ్యాస్త్రం, సెటైర్. ఇంటూ ద వైల్డ్ బై ప్రిన్స్ జేమ్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది బెస్ట్ పొలిటికల్ సెటైరే. ఆయన కూడా పొలిటీషియన్స్ మీద వేశాడు సెటైర్, ఆ బుక్ రాశాడు అనమాట అది. సో సెటైర్ అనే మాట రెండింటికి మనకి వచ్చింది. లాస్ట్గా, ద రీసెంట్ సునామీ ఇన్ టోక్యో డాష్ ది ఎంటైర్ సదరన్ పార్ట్ ఆఫ్ ది సిటీ. ఇంతమంది చెప్పాను ఇది ఎనహైలైట్. ఎనహైలైట్ అంటే మొత్తం తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయిందని అర్థం. ది తాలిబాన్ ఎనైలేటెడ్ ది స్టాచ్యూ ఆఫ్ లార్డ్ బుద్ధ ఇన్ బమియాన్. బమియాన్లో వరల్డ్లోనే అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని బాగుకొట్టారు కదా తాలిబాన్ వాళ్ళు. సో ఎనైలేట్ చేసి పారేశారు, తుడిచిపెట్టేశారు అనమాట ఆ విగ్రహాన్ని. సో ఎనైలేటెడ్ అనే మాట రెండు చోట్ల మ్యాచ్ అవుతుంది. సో దట్స్ అబౌట్ పేపర్ నెంబర్ 10 ఫర్ IBPS RRB clerical oriented mains exams. Thank you so much.